బహుభాషలు అవసరమే, కానీ అందరికీ బహుభాషలు కంపల్సరీగా నేర్చుకోవాలనడమే క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు మీరు అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో మ్యాథమెటిక్స్, సైన్స్ కూడా తీసి పడేసి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, కన్నడ, జర్మన్, ఫ్రెంచ్ ఈ మధ్య అన్నాడు కదా మన లోకేష్ కూడా జర్మన్ నేర్చుకుంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జపనీస్ నేర్చుకుంటే అని. నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్, ఆంధ్రప్రదేశ్లో మీరు మ్యాథ్స్, సైన్స్ తీసేయండి, సోషల్ కూడా తీసేయండి. అన్ని బహుభాషలు అవసరం కదండి మనకు. దేశ సమైక్యత నిలబడుతుంది, దేశంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా. అందుకే 6 భాషలు నేర్పండి స్కూల్ 10th అయ్యే వరకు. 10th తర్వాత మ్యాథ్స్, సైన్స్ నేర్పండి. 10th వరకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, జర్మన్, జపనీస్, తమిళ్, మలయాళం కన్నడ నేర్పండి. మొత్తం 6 భాషల్లో నిష్ణాతులు అవుతారు ఆంధ్ర బిడ్డలు. వాళ్ళు జపాన్కి పోవచ్చు, జర్మనీకి పోవచ్చు, తమిళనాడు పోవచ్చు, నార్త్ ఇండియా పోవచ్చు, బాగా నేర్చుకుంటారు కదండి, ఉపయోగం కదా. ఆ పని చేయండి మరి, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. బహుభాషలే నేర్పండి. నేను ఏమంటున్నా, మీరు పొలిటికల్ స్టేట్మెంట్కు ఎడ్యుకేషన్ పాలసీ లింక్ ఉండాలి కదా. మరి మీరు మొత్తం భాషలను నేర్పండి, మ్యాథ్స్ అని తీసి పడేయండి. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టూ మచ్ లాంగ్వేజ్ బర్డన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతింటుంది. లాంగ్వేజ్ అవసరము, ఎక్కడ అవసరమో అక్కడ నేర్చుకోవాలి లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ సరిగా నేర్పరు, తెలుగు నేర్పరు, 10 భాషలు నేర్పుతామంటే ఆ నేర్చుకుని ఇంగ్లీష్, తెలుగు ఎంతమందికి వస్తుంది చెప్పండి. పవన్ కళ్యాణ్కి రావచ్చు ఇంగ్లీష్ బాగా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నాకు చెప్పండి, హిందీలో మాట్లాడుతున్నా చెప్పండి, ఎంతమంది మాట్లాడగలుగుతారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎంతమంది ఇంగ్లీష్లో, హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ నేర్పలేదు, తెలుగు సరిగా నేర్పలేదు కదా. అది సరిచేయండి, బహుభాషలు కాదు కదా. ఇష్యూ వల్ల హిందీ వ్యతిరేకత కాదు, అక్కడ హిందీని బలవంతంగా రుద్దడం పైన వ్యతిరేకత. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు, భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. ఆత్మ ఒకటే ఉంటుంది, ఆత్మలు 2-3 ఉండవు సోల్లో. సో మీకు బాడీలో సోల్ ఒకటే కదా. నా బాడీలో నా సోల్, నా ఆత్మ ఉంటుంది. నాగేశ్వర ఆత్మ, ఇంకో ఆత్మ, 4 ఆత్మలు నా దాంట్లో ఉండవు కదా. అంటే భారతీయ ఆత్మ హిందీ అంటే ఏంటి మీనింగ్? భారతదేశంలో ఒక్క హిందీనే ఉండాలని కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషా సూత్రం, అది అయినా బహుభాషా సూత్రం ఓన్లీ సౌత్ ఇండియన్స్కేనా? పవన్ కళ్యాణ్ నా రిక్వెస్ట్, యోగి ఆదిత్యనాథ్ మన మహాకుంభ వెళ్ళొచ్చారు కదా, అక్కడ తెలుగు నేర్పమని చెప్పండి. నరేంద్ర మోడీకి చెప్పండి, అయ్యా మీ గుజరాత్లో తెలుగు నేర్పండి, మీ ఉత్తరప్రదేశ్లో తెలుగు నేర్పండి, బీహార్లో తెలుగు. వాళ్ళు మాత్రం తెలుగు నేర్చుకోరు, హిందీ తప్ప ఇంకో భాష నేర్చుకోరు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా నేర్చుకోరు. మీరు చూడండి, నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఇంగ్లీష్ రాదు ఎవరికి సరిగా, అసలు వేరే ఇంగ్లీష్ రాదు, వేరే భాష, ఒక్క హిందీనే నేర్చుకుంటారు. మరి వాళ్ళకి ఎందుకు బహుభాష లెక్చర్స్ ఇవ్వరు? మీరు లెక్చర్ ఇవ్వండి బహుభాష సూత్రం. హర్యానాలో ఎందుకు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడ ఎందుకు హిందీ తప్ప వేరే భాష నేర్చుకోరు అంటున్నాను. అంటే సౌత్ ఇండియన్స్ గులాంగిరి చేయాలి దక్షిణ భారతీయులు అంటే మేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు అసలు మా భాష ఏది నేర్చుకోరు, ఏది పొరపాటున కూడా మా భాష నేర్చుకోరు. అడుగుతున్నది అది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్స్, మార్వాడీస్ ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ కన్నా వెళ్ళండి, అసలు పొరపాటున కూడా తెలుగు పదవి వినపడదు. వాళ్ళ తెలుగు రాదా వస్తుంది, తెలుగు వాళ్ళ బిజినెస్ షాప్లో తెలుగు వచ్చినోడే హిందీ రానోడితో మంచిగా మాట్లాడతారు, కానీ ఎందుకు మాట్లాడతారు? కనీసం నేను మార్వాడి కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లో 5 ఏళ్ళు ఉన్నాను, అసలు దేవుని పూజకు కూడా హిందీ వాడరు, తెలుగు వాడరు, హిందీ తప్ప ఇంకేది వాడరు. అసలు గణేష్ పాటలు కూడా హిందీ, తెలుగు పాటలు ఎలవ చేయరు. మరి మీరు ఎందుకు ఉంటున్నారు అట్లా? మీ భాష పట్ల మీకు అంత ప్రేమ ఎందుకు? మాకు ఉండదా మా భాష మీద ప్రేమ? సమస్యల్లో హిందీ కన్నా మిగతా భాషలు చిన్నవి, మిగతా భాషలు ఇన్ఫీరియర్ అనే యాటిట్యూడ్ పట్ల పైన పోరాటం. అందువల్ల బహుభాషలు ఉండాలంటే ఉండాలి, కాదని ఎవరన్నారు? కానీ అన్ని భాషలు స్కూల్లో నేర్పాలా అన్నదే క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇన్ని భాషలు ఉండాలంటే మరి కన్నడ నేర్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో, మరాఠీ నేర్పుతున్నారా? మీరు ఉపన్యాసం ఇస్తారు బ్రహ్మాండంగా మరాఠీలో, కన్నడ. మరి ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మరాఠీ ఎందుకు ఇంట్రడ్యూస్ ఇచ్చారండి? బహుభాషలు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా అంటాడు, మీరు మరాఠీ టీచర్లు అపాయింట్ చేయండి. మరి బహుభాషలు కదా. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, లోకేష్ చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, అనేక భాషలు అవసరమని. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా, నేను కన్నడ నేర్చుకుంటా, నేను మలయాళం నేర్చుకుంటా అని మీరు స్కూల్ టీచర్లు అపాయింట్ చేస్తారా? నిన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు కదా సార్, మహారాష్ట్రలో పోటీ పరీక్షలన్నీ ఇక మరాఠీలోనే ఉంటాయి. అసలు ముంబైలో మరాఠీ తప్ప వేరే మాట్లాడద్దు, మరాఠీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అంటాడు.
వాళ్ళకేమో ఉంటుంది, మనకు మాత్రం ఉండకూడదా? అసలు ఇది ఏం విచిత్రం అండి. అందువల్ల హిందీని ఎవరు వ్యతిరేకించరు. హిందీ భారతీయ